నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. యువతలో కిడ్నీ సమస్యలకు ప్రధాన కారణాలేంటి? బీపీ, షుగర్ కిడ్నీలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? కిడ్నీ సమస్యలు ఏ వయసు నుంచి ప్రారంభమవుతాయి? మూత్రపిండాల సమస్యలపై వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మెడికవర్ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్, ఇంట్రావర్షనల్ నెఫ్రాలజిస్ట్ అండ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ డాక్టర్ ఎం రాజు గారు. మరి వారిని అడిగి మన సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ గారు. అంటే రీసెంట్ టైమ్స్లో మనం చూసినట్లయితే ఇండియాలోని ఈ కిడ్నీ సమస్యలు ఫేస్ చేస్తున్నటువంటి వారి సంఖ్య క్రమక్రమంగా ఇంక్రీజ్ అవుతుంది. యాజ్ ఏ కిడ్నీ స్పెషలిస్ట్, నెఫ్రాలజిస్ట్, మీరు ఏం చెప్తారు సార్? ఈ ఇంక్రీజ్ని ఎలా చూస్తారు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి ఫర్ హ్యావింగ్ మీ హియర్ అండ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ద వ్యూవర్స్. మీరు చెప్పేది కరెక్ట్. కిడ్నీ ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి. దానికి ముఖ్య కారణం ఏంటంటే కిడ్నీకి కారణాలకు వచ్చే రీజన్ ఉంది చూడండి, డయాబెటీస్, హైపర్టెన్షన్. ఆ నంబర్స్ పెరుగుతున్నాయి. ఇదివరకు 40 years 50 yearsలో వచ్చే జబ్బులు ఇప్పుడు 20 years 30 yearsలో వస్తున్నాయి. దట్స్ నెంబర్ వన్ రీజన్. ఇంకోటి, మన ఎన్వైరన్మెంట్ కూడా చేంజ్ అవుతుంది. మన టెంపరేచర్స్ పెరుగుతున్నాయి అట్మాస్ఫియర్లో. సో డీహైడ్రేషన్, హీట్ స్ట్రోక్ వల్ల వచ్చే జబ్బులు పెరుగుతున్నాయి. ఎయిర్లో పొల్యూషన్ ఎక్కువ ఉంది, వాటర్లో కంటామినెంట్స్ ఎక్కువ ఉన్నాయి. సో డైట్లో సాల్ట్ ఎక్కువ ఉంది, డైట్లో ఫ్యాట్ ఎక్కువ ఉంది. పెయిన్ కిల్లర్స్ ఆర్ మోర్ ఈజీలీ అవైలబుల్ నౌ. సో ఇవన్నీ రీజన్స్. అండ్ బేసిక్లీ ఏంటంటే బికాస్ కిడ్నీ జబ్బు సైలెంట్ జబ్బు కాబట్టి మోస్ట్లీ జబ్బు ఒక అడ్వాన్స్ స్టేజ్ వచ్చే వరకు చాలామందికి తెలియదు. అవును. సో బట్ మనం టెస్టింగ్ కూడా మనం చేస్తున్నాం ఈ మధ్య మోర్ ఫ్రీక్వెంట్లీ. సో 10 years బ్యాక్ మనకి డిటెక్ట్ చేయలేని జబ్బులు ఇప్పుడు మనం డిటెక్ట్ చేస్తున్నాం. సో దట్స్ ఆల్సో వన్ రీజన్ వై కిడ్నీ జబ్బులు పెరుగుతున్నాయని అంటున్నాం మనం. అయితే దీన్ని ఎందుకు సైలెంట్ ఎపిడమిక్ అని అంటారు? అంటే ఎందుకు అసలు దీనికి లక్షణాలు అనేవి ఇనీషియల్ స్టేజ్లో మనకు కనిపించవు? ఇట్స్ అ గుడ్ క్వశ్చన్. రోజు యాక్చువల్లీ 2-3 పేషెంట్స్ ఈ క్వశ్చన్ మమ్మల్ని అడుగుతారు. ఎందుకంటే ఫస్ట్ టైం వాళ్ళ లైఫ్లో కిడ్నీ టెస్ట్ చేస్తారు. క్రియాటిన్ 6-7 ఉంటుంది. వాళ్ళు డయాలసిస్ స్టేజ్లో ఉంటారు. కానీ వాళ్ళు మీకంటే నాకంటే హెల్తీ కనపడతారు. వాళ్ళు యూరిన్ నార్మల్గా వస్తుంది, యూరిన్ క్వాంటిటీలో ఏం ప్రాబ్లం ఉండదు. బట్ ఎందుకు వచ్చింది కిడ్నీ జబ్బు, అసలు నాకు తెలియలేదు అసలు కిడ్నీ ప్రాబ్లం ఉందని వాళ్ళకి ఒక డౌట్ ఉంటుంది అనమాట. సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు మీకు 2 kidneys ఉన్నాయి మేడం. ఇప్పుడు నాకు కిడ్నీ ఫెయిలియర్ వచ్చినప్పుడు మీరు నాకు ఒక కిడ్నీ డొనేట్ చేశారనుకోండి, మీ కిడ్నీస్ 50% తగ్గిపోయినాయి ఫంక్షన్లు, బట్ మీరు నార్మల్గా ఉంటారు. సో దాంతో మనకి ఏం అర్థమవుతుందంటే, మన బాడీలో 50% కిడ్నీ ఫంక్షన్ పోయినా కూడా అది సైలెంట్గానే ఉంటుంది, మనకేం తెలియదు. బట్ నిజం చెప్పాలంటే 50% కాదు, 60, 70, 80% పోయినప్పుడు కూడా కిడ్నీ ఫంక్షన్ అంత బ్యాడ్ అయినప్పుడు కూడా మనకేం సిమ్టమ్స్ ఉండకపోవచ్చు. బట్ అది ఫుల్లీ కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం పేషెంట్ని డీప్గా క్వశ్చన్స్ అడిగినప్పుడు కొన్ని చాలా సటిల్ క్లూస్ దొరుకుతాయి అన్నమాట. అవి ఎవరు జబ్బు అని అనుకోరు. ఇప్పుడు కొంతమంది యూరిన్ కోసం నైట్లో లెగడం స్టార్ట్ చేస్తారు. అది ఏదో నీళ్ళు ఎక్కువ తాగాను లేదా ఈ డైట్ దీనివల్ల అనుకుంటారు. బట్ అది కిడ్నీ జబ్బుది ఒక ఫస్ట్ సూచన. అది కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. ఆకలి తక్కువ అవ్వడము, లేదా కొంచెం టైర్డ్నెస్ ఎక్కువ ఫీల్ అవ్వడము, లేదా ఈవినింగ్ షూస్ కొంచెం టైట్గా అనిపించడం. ఇవన్నీ మనము కిడ్నీ జబ్బు సూచనలు అనుకోం. కొంతమంది లెగిసినప్పుడు మార్నింగ్ ఫేస్లో కొంచెం స్వెల్లింగ్ అనిపిస్తుంది, అది నిద్ర ఎక్కువ పోయాను, నిద్ర తక్కువ పోయానని ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసుకుంటాం. కొన్ని డ్రమాటిక్ సిమ్టమ్స్ ఉంటాయి. అవి యూరిన్లో బ్లడ్ రావడము, ఫేస్ బాగా స్వెల్లింగ్ అయిపోవడము, యూరిన్ తక్కువ రావడము. ఫ్రాంక్గా చెప్పాలంటే అలాంటి పేషెంట్స్ లక్కీ. ఎందుకంటే ఆ సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి ఉరుకుతారనమాట. బట్ వేరే వాళ్ళందరికీ సిమ్టమ్స్ ఉండవు కాబట్టి, లేదా ఇలాంటి సటిల్ సిమ్టమ్స్ ఉంటాయి కాబట్టి కిడ్నీ జబ్బు అనేది సైలెంట్గా వస్తుంది, పెరుగుతుంది. అలానే డాక్టర్ గారు, ఇప్పుడు చిన్న చిన్న సిమ్టమ్స్ మీరు చెప్తూ ఉన్నారు. అవి ఏంటంటే జనరల్గా నెగ్లెక్ట్ చేసేటువంటి సిమ్టమ్స్. కానీ ఫస్ట్ బెల్ అంటే మొదటి హెచ్చరిక ఈ కిడ్నీ సమస్యతో బాధపడుతున్నామని మనకి బాడీ అనేది ఎప్పుడు చెప్తుంది? ఏ టైంలో మనం దీన్ని ఐడెంటిఫై చేయాలి, సీరియస్గా తీసుకోవాలి? నేను చెప్పాను కదండి, నైట్ యూరిన్ పాస్ చేయడం అంటే సాధారణంగా మన కిడ్నీస్ మన యూరిన్ని కాన్సన్ట్రేట్ చేస్తాయి నైట్లో. సో హెల్తీగా ఉన్నారనుకోండి, మీరు నైట్ 9 పండుకున్నారంటే మార్నింగ్ 6 వరకు మీరు యూరిన్ కోసం లెగాల్సిన అవసరం ఉండదు. బట్ కిడ్నీ జబ్బులో ఎర్లియస్ట్ ఫీచర్ ఏంటంటే ఆ కాన్సన్ట్రేషన్ కెపాసిటీ పోతుంది. సో వీ గెటప్ ఇన్ ద నైట్ టు పాస్ యూరిన్. దీన్ని నాక్టూరియా అంటారు. సో బట్ ఈ సిమ్టమ్స్ మీద డిపెండ్ అవ్వడం అనేది తప్పు, అండ్ ఇట్ ఈస్ నాట్
వర్త్ ఇట్. ఎందుకంటే సిమ్టమ్స్ ఎప్పుడు ఉండకపోవచ్చు, సిమ్టమ్స్ మనల్ని డిసీవ్ చేయొచ్చు. ద ఓన్లీ ష్యూర్ షార్ట్ వే ఆఫ్ డయాగ్నోసింగ్ కిడ్నీ డిసీజ్ అర్లీ ఈజ్ టెస్టింగ్. ఈ టెస్టింగ్ అనేది కాంప్లికేటెడ్ టెస్టింగ్ కాదు, సింపుల్ టెస్ట్, సీరం క్రియాటినిన్, ఒక యూరిన్ టెస్ట్, వన్స్ a year చేస్తే చాలు. ఆల్రెడీ కిడ్నీ జబ్బు ఉందంటే మోర్ ఫ్రీక్వెంట్లీ చేయాలి, కానీ ఇవి చేస్తే మనం కిడ్నీ జబ్బుని డిటెక్ట్ చేయొచ్చు. ఓకే, అయితే ఈ బీపీ, షుగర్ వీటితో బాధపడుతున్నటువంటి వాళ్ళకి కిడ్నీస్ అనే వాటిపైన ఎంతవరకు ఎఫెక్ట్ పడేటువంటి ఛాన్సెస్ ఉంటాయండి? ఇట్స్ అ గుడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు ఇండియాలో 10%, 11% ఆఫ్ ద పాపులేషన్ డయాబెటీస్ ఉంది. ఒక 30-40% మందికి బీపీ ఉంది. కానీ ఇవి జనరల్ పాపులేషన్ చూస్తే, బట్ సపోజ్ 40 years, 50 years ఏజ్ వాళ్ళని చూసామనుకోండి, వాళ్ళల్లో 25-30% మందికి డయాబెటీస్ ఉంటుంది, వాళ్ళలో 60-70% మందికి బీపీ ఉంటుంది. సో ఈ కిడ్నీ ప్రాబ్లం అనేది ఈ జబ్బులు వచ్చినప్పుడు ఇమీడియట్గా రాదు. మీకు డయాబెటీస్, బీపీ ఒక 5-10 years కంట్రోల్లో లేనప్పుడు అప్పుడు స్లోగా కిడ్నీ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి. సో కిడ్నీ ప్రాబ్లం డిటెక్షన్ అనేది ఫ్రాంక్గా చెప్పాలంటే ఇట్ ఈస్ మేనేజ్మెంట్ ఆఫ్ డయాబెటీస్ ఫస్ట్. ఓకే. సో మీరు ఒక మంచి ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళారంటే, ఒక మంచి నెఫ్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళారంటే, మీకు బీపీ, షుగర్ ఉంటే కొన్ని టెస్ట్ వాళ్ళు ఆటోమేటిక్గా చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈ జబ్బుల్లో కిడ్నీ ప్రాబ్లం రావచ్చని. సేమ్ థింగ్ మీరు పెయిన్ కిల్లర్స్ తీసుకుంటున్నా, లేదా ఆల్రెడీ గుండె ప్రాబ్లం ఉన్నా, అలాంటి సిచ్యువేషన్లో డయాబెటీస్, హైపర్ టెన్షన్, గుండె ప్రాబ్లం ఇవన్నీ ఉన్నప్పుడు కిడ్నీ ప్రాబ్లం కూడా ఆల్మోస్ట్ అందరికి ఉంటుంది ఎంతో కొంత. సో ఆ సిచ్యువేషన్స్ బట్టి సింపుల్ టెస్ట్ కొన్ని చేస్తే మనం డిటెక్ట్ చేయొచ్చు, మానిటర్ చేయొచ్చు. ఓకే, అయితే ఇప్పుడు ప్రీ డయాబెటిక్ స్టేజ్ అని కూడా ఒకటి కొత్తగా వింటూ ఉన్నాం. సో ఏంటి సార్ ఈ స్టేజ్ ఏంటి? దీనిపైన అంటే ఈ టైంలో కనుక మనం ప్రికాషన్స్ తీసుకున్నట్లయితే కిడ్నీ పైన పడే ఎఫెక్ట్ తగ్గించవచ్చు, అసలు ఏంటి? సో ప్రీ డయాబెటీస్ అంటే యాజ్ ద నేమ్ సజెస్ట్, అది నార్మల్ డయాబెటీస్ స్టేజ్ మధ్యలో ఉండే స్టేజ్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ స్టేజ్, ఎందుకంటే ఈ స్టేజ్లో మనము డయాబెటీస్ని ప్రివెంట్ చేసి లైఫ్ స్టైల్ని మార్చి, డయట్ మార్చి, వెయిట్ తగ్గించి ఇవన్నిటిని మనము మేనేజ్ చేసామనుకోండి, దెన్ డయాబెటీస్ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. డయాబెటీస్ రాకుండా ప్రివెంట్ చేస్తే దెన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీ కెన్ అవాయిడ్ డయాబెటీస్ వల్ల వచ్చే కిడ్నీ డిసీజ్. చాలాసార్లు డయాబెటీస్ వలన బీపీ వస్తుంది. మనం అనుకుంటాం డయాబెటీస్, బీపీ సెపరేట్ జబ్బులని, కానీ బట్ డయాబెటిక్ పేషెంట్స్లో మనం కరెక్ట్గా చూస్తే చాలామందికి ఫస్ట్ డయాబెటీస్ వస్తుంది, తర్వాత 5 years, 7 years తర్వాత బీపీ వస్తుంది. బీపీకి కారణం డయాబెటీస్. సో మనం ప్రీ డయాబెటీస్ స్టేజ్లో మనం డిటెక్ట్ చేయగలిగామనుకోండి, దెన్ ఈ రెండు జబ్బుల్ని మనము ప్రివెంట్ చేయొచ్చు, లేదా ఎర్లీ స్టేజెస్లో పట్టుకోవచ్చు. అండ్ ఇప్పుడున్న మెడికేషన్స్, ఇప్పుడున్న మానిటరింగ్ సిస్టమ్స్ ఇవన్నిటితోటి సపోజ్ ఒక 35-year-old పర్సన్ వచ్చాడు, అతనికి ప్రీ డయాబెటీస్ ఉంది, దాన్ని కరెక్ట్గా మేనేజ్ చేస్తే అతనికి వీ కెన్ ఆల్మోస్ట్ గ్యారంటీ మీకు లైఫ్లో ఎప్పుడు డయాలసిస్ లేదా ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం పడే స్టేజ్ రాదు అని చెప్పొచ్చు మనం. ఇది మనము 10-20 years బ్యాక్ ఈ గ్యారంటీ వీ కుడ్ నాట్ హ్యావ్ గివెన్, ఎందుకంటే అప్పుడు ఈ రోజున్న మెడికేషన్స్ అవన్నీ అప్పుడు లేవు. సో ఇన్ అ వే దిస్ ఈస్ అ వెరీ లక్కీ టైమ్ టు బి అలైవ్. ఓకే, అయితే ఇప్పుడున్నటువంటి లైఫ్ స్టైల్ కానీ, లేదా తీసుకుంటున్నటువంటి ఆహారంలో ఎస్పెషల్లీ ఫ్రోజన్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, డీప్ ఫ్రైస్ ఇలాంటివన్నీ ఎక్కువ యాడ్ అయిపోయినాయి. దాంతో పాటుగా డైలీ మనం తీసుకునేటువంటి వాటర్ తక్కువగా తీసుకునే దానివల్ల కూడా ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్కి లీడ్ అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి? డైట్ గురించి ఎప్పుడైనా మాట్లాడాలంటే ఫస్ట్ థింగ్ జంక్ ఫుడ్ అంటాము, బట్ మనం డైలీ ఇంట్లో తినే ఫుడ్ కూడా ఫ్రాంక్లీ చెప్పాలంటే అది జంక్ ఫుడ్. ఓకే, అంటే బయట కాకుండా ఇంట్లో చేసుకొని తినాలి అనుకుంటారా? బికాజ్ ఇప్పుడు డయాబెటిక్స్ ఉంటారు, వాళ్ళు డయాబెటీస్ డయాగ్నోస్ అయినప్పుడు వాళ్ళు వచ్చేసి అంటారు, నేను ఎప్పుడు బయట తినలేదండి, నేను స్వీట్స్ తినలేదు, నేను ఇదేం చేయలేదు. బట్ వాళ్ళు చూస్తే, వాళ్ళు తినే ఫుడ్ చూస్తే రోజు రైస్ మీద ఏం కంట్రోల్ ఉండదు, కార్బోహైడ్రేట్స్ మీద కంట్రోల్ ఉండదు, ఇంట్లో ప్రతి మనిషికి చొప్పున 2-3 kgs ఆయిల్ వాడతారు ప్రతి మంత్. సో మనము భారతదేశంలో ఇంతమంది డయాబెటిక్స్, హైపర్ టెన్షన్ పేషెంట్స్ ఉన్నారంటే వీళ్ళందరూ జంక్ ఫుడ్ తిని కాదు, ఇట్ ఈస్ రెగ్యులర్ డైట్. దీని మీదుగా యంగ్ పీపుల్ జంక్ ఫుడ్ తిని, అది అన్ని ప్రాసెస్డ్ ఫుడ్స్, సాల్ట్ ఎక్కువ ఉంటుంది, ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళల్లో
కొంచెం ఒబీసిటీకి సంబంధించిన డిసీజెస్ ఇవన్నీ కొంచెం అర్లీగా వస్తున్నాయి. సేమ్ థింగ్ వాటర్ ఇంటేక్ అది వీ నీడ్ టు డ్రింక్ ఇనఫ్ వాటర్. చాలామంది ఏమనుకుంటారంటే నేను 4-5 లీటర్స్ వాటర్ తాగితే అది నా కిడ్నీస్కి మంచిది అని అనుకుంటారు. కొన్ని స్పెషల్ సిచ్యువేషన్స్లో అంటే కిడ్నీ స్టోన్స్ ఉన్నప్పుడు కొంచెం వాటర్ ఎక్కువ తీసుకోవడము, అది కూడా త్రూఅవుట్ ద డే, అది హెల్ప్ఫుల్ ఉంటుంది. బట్ వేరే జబ్బుల్లో వాటర్ ఎక్కువ తీసుకోవడంలో దెర్ ఇస్ నో అడ్వాంటేజ్. ఎందుకంటే మన కిడ్నీ అదొక కాఫీ ఫిల్టర్ కాదు. అదేదో మనం వాటర్ ఎక్కువ పోస్తే అది అన్ని ఇంప్యూరిటీస్ ఫ్లష్ అవుట్ అవుతాయి అనేది ఒక కాన్సెప్ట్ ఉంది. దట్ ఈస్ నాట్ కరెక్ట్. కిడ్నీ యాక్చువల్లీ ఇట్స్ లైక్ అ సూపర్ కంప్యూటర్. ఎవ్రీ సెకండ్ మీ బ్లడ్ని మానిటర్ చేస్తుంది, మీ బీపీ ఎంత ఉంది, మీ బాడీలో సోడియం ఎంత ఉంది, పొటాషియం ఎంత ఉంది, బైకార్బోనేట్ ఎంత ఉంది, వేరే సాల్ట్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నిటిని మానిటర్ చేసి ప్రతి సెకండ్ మీ కిడ్నీ డిసైడ్ చేస్తుంది యూరిన్లో నేను ఏమి ప్రిజర్వ్ చేయాలి, ఏమి పడేయాలి యూరిన్లో చేసి. సో your kidney is doing that అనమాట. సో మీ కిడ్నీకి 4-5 లీటర్స్ వాటర్ దట్ ఈస్ నాట్ హెల్ప్ ఫర్ ద కిడ్నీస్. అండ్ కొన్ని సిచ్యువేషన్స్లో కిడ్నీకి అది మంచిది కాదు, లేదా కొన్ని జబ్బుల్లో అంత వాటర్ తీసుకుంటే మంచిది కాదు. ఓకే. సో ఇప్పుడు ఒక హెల్దీ పర్సన్ ఎన్ని లీటర్స్ కన్జ్యూమ్ చేస్తే బెస్ట్ అంటారు? సో సింపుల్ ఆన్సర్ చెప్పాలంటే మనం థర్స్టీగా ఉన్నప్పుడు వాటర్ తాగాలి. ఇప్పుడు మన యూరిన్ కలర్ అదొక మంచి గైడ్ అనమాట. ఇప్పుడు యూరిన్ కలర్ డార్క్ ఎల్లో లేదా డార్క్ కలర్ వస్తుంది అనుకోండి, మనం వాటర్ తక్కువ తీసుకుంటున్నట్టు అదొక సూచన అనమాట. యూరిన్ ఇట్లా లైట్గా ఆల్మోస్ట్ లైక్ వాటర్ పేల్ కలర్ ఉన్నప్పుడు మీరు సరిపడంత తాగుతున్నారని మనం చెప్పొచ్చు. అట్లానే అందరికీ ఒక ఫిగర్ ఏం లేదు. ఇప్పుడు బయట ఫీల్డ్స్లో పనిచేసే వాళ్ళకి రోజు 3-4-5 లీటర్స్ కూడా అవసరం పడవచ్చు. సమ్మర్లో ఎక్కువ అవసరం పడవచ్చు. మనం డెస్క్ వర్క్ చేసే వాళ్ళకి 1.5-2 లీటర్స్ కూడా మేబీ టూ మచ్. ఓకే. సో ప్రతి పర్సన్కి డిఫరెంట్. మా డయాలసిస్ పేషెంట్స్ కూడా ఈ క్వశ్చన్ ఉంటుంది అనమాట, నేను ఎంత వాటర్ తీసుకోవాలని. వాళ్ళకు కూడా ఇదే చెప్తాం మేము. మీరు స్పెషల్గా వాటర్ కంట్రోల్ చేయాలని అట్లా ఆలోచించకండి. మీరు సాల్ట్ కంట్రోల్ చేశారనుకోండి, మీ బాడీలో థర్స్ట్ అనేది కొంచెం న్యాచురల్గా రెగ్యులేట్ అవుతుంది. అదే మీరు సాల్ట్ ఎక్కువ తీసుకున్నారనుకోండి, మీ బాడీలో ఆ సాల్ట్ కాన్సన్ట్రేషన్ బ్లడ్లో నార్మల్ అయ్యే వరకు మీకు ఆ థర్స్ట్ ఉంటుంది. ఇది మనందరికి తెలుసు. ఇప్పుడు మనం చిప్స్ తిన్నామనుకోండి, దెన్ ఇమీడియట్గా చిప్స్ తిన్న తర్వాత ఒక 2 లీటర్స్ వాటర్ తాగాలనిపిస్తుంది. బట్ మీరు రోజంతా మీరు హెల్తీ ఫుడ్స్, లో సాల్ట్ ఫుడ్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇవన్నీ తింటున్నారనుకోండి, మీకు ఎక్కువ దాహం వేయదు. సో ఆ న్యాచురల్ స్టేట్లో మనం ఉంటే దెన్ మన బాడీకి తెలుసు ఎంత వాటర్ తాగాలనేది. సో అట్లా క్యాల్కులేట్ చేసుకుని తాగాల్సిన అవసరం లేదు. ఓకే. అలానే డాక్టర్ గారు, మనం జనరల్గా ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు ఇమీడియట్గా ఏంటంటే పెయిన్ రిలీఫ్ కోసం పెయిన్ కిల్లర్స్ యూస్ చేస్తూ ఉంటాం. కొంతమంది కాస్త ఎక్కువ ఫ్రీక్వెంట్గా యూస్ చేస్తూ ఉంటారు. సో పెయిన్ కిల్లర్స్ వల్ల ఎఫెక్ట్ ఎలా ఉంటుందో సైడ్ ఎఫెక్ట్స్ కూడా అంతే ఉన్నాయని నమ్ముతారు అందరూ. సో దాని సైడ్ ఎఫెక్ట్ అనేది మేజర్గా పడేది కిడ్నీ పైనే అంటారా, లేదా ఇతర ఆర్గాన్స్ పైన ఉంటుంది? గుడ్ క్వశ్చన్ అండి. పెయిన్ కిల్లర్స్ ఇప్పుడు మనం కామన్గా దొరికే పెయిన్ కిల్లర్స్ అవి ఓవర్ ద కౌంటర్ అంటాం చూడండి. అసిక్లోఫినాక్, డైక్లోఫినాక్, ఐబుప్రోఫెన్, ఇవన్నీ ఓవర్ ద కౌంటర్. బట్ ఓవర్ ద కౌంటర్ డజంట్ మీన్ దే ఆర్ సేఫ్. అలా అని వేరే ఎక్స్ట్రీమ్ కూడా మనం ఆలోచించాల్సిన అంటే అవసరం లేదు, కరెక్ట్ కాదు. చాలామందికి పెయిన్ కిల్లర్స్ అవసరం. సో వాళ్ళని మీరు పెయిన్ కిల్లర్స్ తీసుకోవద్దని చెప్పలేము. ఇప్పుడు కొంతమందికి ఆర్థరైటిస్ ఉంటుంది, వాళ్ళకి పెయిన్ కిల్లర్స్ ఆర్ వెరీ గుడ్ డ్రగ్స్. బట్ కొంతమందిలో పెయిన్ కిల్లర్స్ అనేవి పర్టికులర్లీ రిస్కీ. అది ఎలాంటి వాళ్ళంటే షుగర్ ఆల్రెడీ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు, ఏజ్ కొంచెం ఎక్కువ ఉన్నవాళ్ళు, గుండె ప్రాబ్లం ఉన్నవాళ్ళు, ఆల్రెడీ కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, వీళ్ళల్లో పెయిన్ కిల్లర్స్ అనేవి కొంచెం రిస్కీ. ఎందుకంటే ఇంకోటి బీపీలో కొంతమంది ఏస్ ఇన్హిబిటర్స్, ఏఆర్బీస్ అనే మెడిసిన్స్ వాడతారు. దోస్ ఆర్ వెరీ గుడ్ డ్రగ్స్. కానీ ఆ మెడిసిన్స్ వాడుతున్నప్పుడు మనం ఈ పెయిన్ కిల్లర్స్ తీసుకుంటే కిడ్నీది బ్లడ్ సప్లై అనేది తగ్గిపోతుంది అనమాట. కిడ్నీ బ్లడ్ సప్లై తగ్గిపోయినప్పుడు కిడ్నీలో ఫెయిలియర్ అనేది వస్తుంది. కొన్ని డేంజరస్ చేంజెస్ కూడా అవ్వచ్చు. బాడీలో పొటాషియం పెరగవచ్చు, సోడియం తక్కువ అవ్వచ్చు, బీపీ సడన్గా షూటప్ అవ్వచ్చు, యూరిన్ తక్కువ రావచ్చు. దెన్ కిడ్నీస్లో అక్యూట్ ట్యూబులర్ నెక్రోసిస్ అంటే కిడ్నీలో ఉన్న సెల్స్ బాగా డ్యామేజ్ అయినప్పుడు క్రియాటిన్ పెరుగుతుంది.
కొంతమంది డయాలసిస్ స్టేజ్ వరకు కూడా వెళ్తారు. సో సింపుల్ సొల్యూషన్ ఏంటంటే మనం పెయిన్ కిల్లర్స్ అవసరం ఉన్నప్పుడే తీసుకోవాలి. అవి ఓవర్ ద కౌంటర్ అన్నప్పుడు సేఫ్ అని ఒక మైండ్లో ఆ ఇంప్రెషన్ ఉండొద్దు. ఏదైనా కారణం వల్ల మనం రెగ్యులర్గా తీసుకోవాల్సి వచ్చింది అనుకోండి, దెన్ ఫ్రీక్వెంట్గా టెస్ట్ చేయండి. క్రియాటిన్ చెక్ చేసుకోండి, యూరిన్ టెస్ట్ చేసుకోండి, ఎలక్ట్రోలైట్స్ చెక్ చేయండి. పెయిన్ కిల్లర్స్ వలన సైడ్ ఎఫెక్ట్స్ జనరలీ దే టేక్ టైం. సో ఐట్లో ఏమైనా ఆ పారామీటర్స్లో ఏమైనా చేంజెస్ వస్తున్నాయంటే దెన్ మెడిసిన్స్ని స్టాప్ చేయడము లేదా డాక్టర్ని కన్సల్ట్ చేయడము, దట్ ఈస్ బెటర్. సో టెస్ట్ల గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఈ కిడ్నీ ఫంక్షనింగ్ టెస్ట్ అనేది అసలు ఎప్పుడు చేయించుకుంటే బెస్ట్ అంటారు? అంటే ఇయర్లీ ఇప్పుడు మనం జనరల్గా కంప్లీట్ బాడీ చెకప్ అలా చేయించుకున్నట్లుగా అందులో కూడా ఈ కిడ్నీ ఫంక్షన్కి సంబంధించిన టెస్ట్ చేయించుకోవాలా రెగ్యులర్గా? ఎస్ అండి. యాక్చువల్లీ అన్ని జనరల్ చెకప్స్లో ఈ మధ్య సీరం క్రియాటిన్ అనే టెస్ట్ ఉంది. బట్ ప్రాబ్లం ఏంటంటే సీరం క్రియాటిన్ ఉట్టి ఆ టెస్ట్ చేస్తే అది చాలా మిస్లీడింగ్. ఎందుకంటే మనం సీరం క్రియాటిన్ అది ఎందుకు చేస్తున్నామంటే ఈ క్రియాటిన్కి కిడ్నీ ఫంక్షన్కి ఒక కోరిలేషన్ ఉందని ఒక ఐడియా మనకి. కానీ దాంట్లో చాలా న్యూయాన్సెస్ ఉంటాయి. అంటే సేమ్ క్రియాటిన్ ఇప్పుడు 1.1 ఉందనుకోండి, అది నార్మల్ రేంజ్. అది జిమ్కి వెళ్ళే ఒక యంగ్ పర్సన్లో చాలా గుడ్ కిడ్నీ ఫంక్షన్ అనవచ్చు. ఒక 80-year-old లేడీలో కిడ్నీ ఫంక్షన్ ఈజ్ 30 to 40% ఆఫ్ దట్ యంగ్ పర్సన్స్. అది మేల్స్ ఫీమేల్స్ బట్టి కూడా చేంజ్ అవుతుంది అనమాట. సో సేమ్ క్రియాటిన్ వాల్యూ తోటి కిడ్నీ ఫంక్షన్స్ వేరే వేరేగా ఉంటాయి. సో దీన్ని మనం టు గెట్ అరౌండ్ దిస్ యాక్చువల్లీ మనము ఈజిఎఫ్ఆర్ అనే టెస్ట్ చేయాలి. ఇట్ ఈస్ నాట్ ఎ సెపరేట్ టెస్ట్. ఈ సీరం క్రియాటిన్ మనిషి ఏజ్, మనిషి జెండర్, ఈ మూడింటిని ఒక ఫార్ములాలో పెడితే జిఎఫ్ఆర్ అనే ఒక రిజల్ట్ వస్తుంది మనకి. దాని అర్థం ఏంటంటే ఇప్పుడు మన కిడ్నీ ప్రతి నిమిషము బ్లడ్ ఎంత ఫిల్టర్ చేస్తుందనేది మనకు తెలుస్తుంది. సో అది సపోజ్ జిఎఫ్ఆర్ ఈజ్ మోర్ దెన్ 90, దట్ ఈస్ వెరీ గుడ్. బట్ జిఎఫ్ఆర్ ఈజ్ లెస్ దెన్ 60, దెన్ కిడ్నీ ప్రాబ్లం అనేది కొంచెం సీరియస్గా ఉందని మనం అనుకోవాలి. సో ఈ క్రియాటిన్ టెస్ట్ అనేది ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు డూ వన్స్ ఇయర్ ఇన్ జనరల్ పాపులేషన్ ఈజ్ ఓకే. బట్ కొన్ని పాపులేషన్స్లో అంటే కొన్ని సబ్ గ్రూప్స్లో మోర్ ఫ్రీక్వెంట్గా చేయాలి. అంటే డయాబెటీస్ ఉందనుకోండి, లేదా బీపీ ఉంది, లేదా ఆల్రెడీ కిడ్నీ ప్రాబ్లం ఉండేది వరకు, కొంతమంది గుండె ప్రాబ్లం ఉన్నప్పుడు, వీళ్ళందరిలో డాక్టర్ హ్యాస్ టు డిసైడ్. కొంతమందిలో నేనైతే మంత్లీ కూడా చేస్తాను. ఎందుకంటే వాళ్ళ కిడ్నీ ఫంక్షన్ అనేది చాలా వీక్గా ఉందనుకోండి, వాళ్ళు ఎప్పుడు డయాలసిస్ అవసరం పడుతుందో నాకు తెలియదు. అది ఫ్రీక్వెంట్గా మనం మానిటర్ చేస్తే మనకి ఐడియా వస్తుంది అనమాట. ఒకటి సీరం క్రియాటిన్ గురించి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ సీరం క్రియాటిన్ అనేది మిస్లీడింగ్ అనేది ఎందుకంటే ఇప్పుడు ఏ టెస్ట్కైనా ఒక నార్మల్ రేంజ్ అనేది ఉంటుంది. సో సీరం క్రియాటిన్కి లెట్స్ సే 0.6 to 1.2 ఇస్ నార్మల్ రేంజ్ అనుకోండి. ఇప్పుడు ఎవరిదైనా టెస్ట్ రిజల్ట్ 1.2 వచ్చిందనుకోండి, లేదా 1.1 వచ్చిందనుకోండి, అమ్మాయి నాది నార్మల్ అని అనుకుంటాం. ఓకే, బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్. సో ఈ నార్మల్ రేంజ్ని మనం ఎలా ఆలోచించాలంటే సపోజ్ ఒక స్టూడెంట్ 10th క్లాస్ చదువుతున్నాడు. ఇప్పుడు మార్క్స్ వస్తాయి 10th క్లాస్లో ఒక సబ్జెక్ట్లో. సో 35 ఈజ్ పాస్, 100 ఈజ్ పాస్, అంతే కదండి. సో ద నార్మల్ రేంజ్ ఇస్ ఫ్రమ్ 35 to 100. బట్ ఒక స్టూడెంట్కి 40 వచ్చింది అనుకోండి, ఆ స్టూడెంట్కి ఒక స్టూడెంట్కి 95 వచ్చిన స్టూడెంట్కి దెర్ ఇస్ అ బిగ్ డిఫరెన్స్. సో ఈ క్రియాటిన్లో కూడా ఆ వాల్యూ ఎంత లో ఉంటే అంత మంచిది. అది నార్మల్ రేంజ్కి లిమిట్కి అప్పర్ లిమిట్కి వస్తున్నప్పుడు మన కిడ్నీ ఫంక్షన్ ఆల్రెడీ 50% పోయింది. సో ఇది వన్ మోర్ రీజన్ వై కిడ్నీ ఫంక్షన్ని డిటెక్ట్ చేయడం అనేది అంత ఈజీ కాదు. ఎందుకంటే పబ్లిక్ రిపోర్ట్స్ చూస్తారు, నార్మల్ రేంజ్ అని అనుకుంటారు, దే విల్ లీవ్ ఇట్. బట్ అది నార్మల్ రేంజ్ లిమిట్కి వెళ్తున్నప్పుడు మన కిడ్నీ ఫంక్షన్ 40-50% పర్మనెంట్గా పోతుంది. సో స్మాల్ చేంజెస్ ఇన్ క్రియాటిన్ కూడా మనం ఏమంటారు మైండ్లో పెట్టుకోవాలన్నమాట. ఆ స్మాల్ చేంజెస్ని కూడా మనం ఎప్పుడు గ్రహిస్తామంటే మనం ఫ్రీక్వెంట్గా టెస్ట్ చేస్తుంటే, లాస్ట్ ఇయర్ నాది 0.6 ఉండే, ఈ ఇయర్ 0.9 ఉందంటే దెన్ మనకు ఒక ఐడియా వస్తుంది. మీరు 10 సంవత్సరాల కింద ఒకసారి టెస్ట్ చేసుకుని మళ్ళీ ఈ రోజు ఒక టెస్ట్ చేసుకుంటే మీకు ఐడియా ఉండదు వాట్ హ్యాస్ హ్యాపెన్ టు యువర్ కిడ్నీస్. అలానే డాక్టర్ గారు ఎంత ఎర్లీగా దీన్ని కనుక గుర్తించినట్లయితే ఈ ప్రాబ్లమ్ని ఎలాంటి బెస్ట్ ప్రయోజనాలు ఉంటాయి? అంటే కిడ్నీకి సంబంధించినటువంటి షెల్ఫ్ లైఫ్ని కూడా పెంచేటువంటి ఛాన్సెస్ ఉంటాయి కదా ఎర్లీగా డిటెక్ట్ చేసినట్లయితే? ఎస్ అండి. అండ్ యాక్చువల్లీ ఇది కిడ్నీ జబ్బుల ట్రీట్మెంట్లో ఒక గోల్డెన్ ఏజ్ అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనకి కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి,
అవి ఎర్లీ స్టేజెస్లో అందరిలో కాదు, సెలెక్ట్ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్లో మనం కరెక్ట్గా వాడితే కిడ్నీ లైఫ్ని 20, 30, 40 ఇయర్స్ పెంచవచ్చు. ఈ మెడిసిన్స్ 15-20 ఇయర్స్ బ్యాక్ లేవు. అండ్ ఈ మెడిసిన్స్ అన్నీ ఏమో ఎక్స్పెన్సివ్ అని కాదు, దే ఆర్ సింపుల్ మెడిసిన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 15 ఇయర్స్ బ్యాక్ SGLT2 ఇన్హిబిటర్స్ అనే మందులు వీ డింట్ హ్యావ్. అవి డయాబెటీస్ ట్రీట్మెంట్ కోసం వచ్చినాయి. బట్ ఇప్పుడు మనం ఏం కనుక్కున్నామంటే డయాబెటీస్ లేనా కూడా కిడ్నీ ప్రాబ్లం ఉంటే కిడ్నీ ప్రాబ్లమ్ని స్లో చేస్తుంది ఈ మెడిసిన్. ఈ మెడిసిన్ ఎక్స్పెన్సివ్ ఏం కాదు, ఒక 5 రూపీస్ 7 రూపీస్లో ఒక టాబ్లెట్ వస్తుంది. సో దట్ ఈస్ ఇనఫ్. కొన్ని వేరే మెడిసిన్స్ కూడా ఉన్నాయి, ఈ మధ్య వచ్చాయి. ఫిన్రినోన్, డయాబెటీస్ కోసం వాడే కొన్ని GLP-1 అగోనిస్ట్ అని కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి. అవి కొంచెం ఎక్స్పెన్సివ్, బట్ ఎక్స్పెన్సివ్ కంపేర్ టు వాట్? మీకు లైఫ్లో మీకు డయాలసిస్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ రిస్క్ తగ్గుతున్నాయంటే దట్స్ ఎ గుడ్ ఇన్వెస్ట్మెంట్. అయితే ఈ కిడ్నీ వ్యాధుల నుంచి బయటపడటానికి ప్రజలు ఎలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ అలానే ఫుడ్ మోడిఫికేషన్స్ చేసుకోవాలంటారు? సో నేను ఇదివరకు చెప్పినట్టు మన ఇండియన్ డయట్ ఈజ్ నాట్ ఏ గ్రేట్ డయట్. Okay. So first thing, before we blame Western diet, we have to look at Indian diet. So మనం హెల్తీ డైట్ అంటే హెల్తీ డైట్లో కొన్ని కాంపనెంట్స్ ఉంటాయి. రోజులో ఇన్ని క్యాలరీస్, బట్ ఆ క్యాలరీస్ కూడా అన్నీ ఒకే ఫుడ్ నుంచి కాదు. ఇండియన్ డైట్లో మోస్ట్ ఆఫ్ దోస్ క్యాలరీస్ కమ్ ఫ్రమ్ కార్బోహైడ్రేట్. దట్ ఈస్ నాట్ కరెక్ట్. సో ఆ క్యాలరీస్లో ఒక ప్రపోర్షన్ ఆఫ్ కార్బోహైడ్రేట్, ఒక ప్రపోర్షన్ ఆఫ్ ప్రోటీన్, ఒక ప్రపోర్షన్ ఆఫ్ ఫ్యాట్, ఫ్యాట్లో కూడా గుడ్ ఫ్యాట్స్, బ్యాడ్ ఫ్యాట్స్ ఉంటాయి. దెన్ ఫైబర్, ఇవన్నీ ఇంపార్టెంట్. సాల్ట్ తక్కువ తీసుకోవాలి. ఇవన్నీ చేస్తే, అండ్ ఫ్రెష్ ఫ్రూట్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ఒక హెల్తీ డైట్ తీసుకుంటే దెన్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ ద కిడ్నీస్, బికాస్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ యువర్ వెయిట్, ఇట్ ఈస్ గుడ్ ఫర్ ప్రివెంటింగ్ డయాబెటీస్. బీపీని ప్రివెంట్ చేస్తుంది, లేదా వచ్చిన బీపీని ఎర్లీ స్టేజ్లో ఈ డైట్ తోటి మనం ట్రీట్ చేయొచ్చు. సో ఆ రీజన్స్ కోసం కిడ్నీ ప్రాబ్లమ్స్ని తగ్గించే డైట్ అని మనం అనుకుంటాం. అదర్ సైడ్ చూడాలంటే మనం ఏదైతే మీరు జంక్ ఫుడ్ ఏదైతే అన్నారో, జంక్ ఫుడ్లో ఉండేది ఏంటండి? సాల్ట్ ఎక్కువ, ప్రాసెస్డ్ కెమికల్స్, ఆయిల్స్. ఆ ఆయిల్స్ కూడా చాలాసార్లు అవి వనస్పతి, పామ్ ఆయిల్, ఇవన్నీ గుండెకి మంచిది కాదు, ఇవన్నీ వెయిట్కి మంచిది కాదు. సో ప్లస్ చీజ్, సాచురేటెడ్ ఫ్యాట్, ఇవన్నీ మేబీ కిడ్నీ మీద, అంటే సాల్ట్ అయితే డైరెక్ట్ ఎఫెక్ట్ ఉంటుంది కానీ, బట్ ఈ ఫ్యాట్స్ అనేవి ఒక ఇండైరెక్ట్ ఎఫెక్ట్. అవి మన బ్లడ్ వెజల్స్ని డ్యామేజ్ చేస్తాయి, కార్డియాక్ ప్రాబ్లమ్స్ రావచ్చు. అవన్నీ ఫైనలీ దే విల్ లీడ్ టు కిడ్నీ ప్రాబ్లమ్స్. యూత్లో ఎస్పెషల్లీ ఈ ప్రాబ్లం పెరగడానికి మెయిన్ రీజన్స్ మీరు ఏమనుకుంటున్నారు? సో యూత్లో కొన్ని కారణాలు ఉన్నాయండి. ఒకటి, బికాజ్ మన డైట్ ప్యాటర్న్స్ మారిపోయినాయి కాబట్టి లాస్ట్ 30 ఇయర్స్లో. ఇప్పుడు మనం యూత్లో మనం చూసే ఒబిసిటీ రేట్స్ ఉన్నాయి చూడండి, అవి మనం 20 ఇయర్స్ బ్యాక్ మనం చూడలేదు. సో ఇప్పుడు మా క్లాస్లో మేము 10th క్లాస్ చదువుతున్నప్పుడు, ఆ స్కూల్ చదువుతున్నప్పుడు 2-3 పిల్లలు ఫ్యాట్గా ఉండేవాళ్ళు. ఓకే, ఇప్పుడు మీరు ఏ స్కూల్కి పోయినా కూడా 20-30% కిడ్స్ ఆర్ ఒబీస్. ఓకే, ఇదివరకు మనం వెన్ వీ వేర్ గ్రోయింగ్ అప్ ఉన్న ప్లే గ్రౌండ్స్ అవన్నీ ఇప్పుడు స్కూల్స్లో లేవు. సో అప్పుడున్న లైఫ్ స్టైల్, అప్పుడున్న డైట్ అయితే ఇప్పుడు లేదు. దానికోసం దాని ఆల్టర్నేటివ్గా ఒక హై ఫ్యాట్, సెడెంటరీ, హై షుగర్, హై ప్రాసెస్డ్ ఫుడ్స్, హై సాల్ట్, హై ఫ్యాట్ డైట్స్ ఇవన్నీ వచ్చాయి. ఇప్పుడు దెర్ ఆర్ సో మెనీ రీజన్స్ టు ఈట్ అనమాట. మనం టీవీ షో చూస్తుంటే, మనం బయటకు పోతే, ఎక్కడ పోయినా కూడా ఫుడ్ హ్యాస్ బికమ్ లైక్ అన్ ఎంటర్టైన్మెంట్. సో దిస్ ఈస్ ద నంబర్ 1 లైఫ్ స్టైల్ చేంజ్ దట్ హ్యాస్ హ్యాపెండ్. కొన్ని స్పెషల్ రీజన్స్ ఉన్నాయి, అవి యాక్చువల్లీ అంత సిగ్నిఫికెంట్ కాదు. ఇప్పుడు జిమ్కి వెళ్ళినప్పుడు ఏదో ప్రోటీన్ తీసుకుని కిడ్నీ ఫెయిలియర్ వచ్చిందంటే అది చాలా రేర్. అది ఎలా అవుతుందంటే, మీరు ప్రోటీన్ ఫుడ్ విచ్ ఇస్ లిటిల్ బిట్ కంటామినేటెడ్, విచ్ హ్యాస్ సమ్ మెటల్స్ ఆర్ అట్లాంటివి తీసుకుని, లేదా ఆల్మోస్ట్ 2 grams per kg ప్రోటీన్ తీసుకుంటున్నారనుకోండి, అది లాంగ్ టర్మ్ తీసుకుంటే కిడ్నీ మీద కొంచెం స్ట్రెస్ అవుతుంది. బట్ ఇన్ జనరల్ హై ప్రోటీన్ డయట్ ఈజ్ గుడ్ ఫర్ యంగ్ పీపుల్ హూ ఆర్ హెల్తీ. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి డాక్టర్ గారు.
సో ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 టీవీ.